ఇంకొంచెం సరిగ్గా వేసుకుని కూర్చో. బాగుంది చీర. బయట కూడా సరిగ్గా వేసుకో. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నేను మామని చూడకుండా ఉండలేనండి. ప్రతి నెల కూడా కొంచెం ఒక నెల 2 నెలల నుంచి కూడా నైట్ వస్తున్నాను, మార్నింగ్ పంపించి తీసుకుంటాను, వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కొంచెం ఖాళీ అయిందండి 5 రోజులు అని అవి వచ్చాను. మామ ఎలా ఉన్నావు? పాపం నాకు మళ్ళీ ఎప్పుడు కూడా బాగోపోయినా సరే బాగున్నాను అంటుంది. అందుకు నేను వేసానండి ఇక్కడ దీని పేరేంటి కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగా ఎదిగింది. చిన్న మొక్క వేసానండి, శుభ్రంగా ఎదిగింది. పాపం మామే ఇప్పుడు ఏంటంటే కొడుకులు ఒక్కొక్క నెల తీసుకెళ్ళిపోతున్నారండి. ఇదంతా కూడా చూడండి పాపం ఎలా ఉన్నది ఇల్లు. అందుకని ఒక్కొక్క నెల ఒక్కొక్కరు ఉంచుకుంటాం, లేకపోతే 2 నెలలు ఉంచుకుంటాం చేస్తారేంటండి. సంతోషం, దానికి మంచి రోజులు వచ్చినాయండి. అలా రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామ ఎక్కడున్నా ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఒక తోబుట్టండి నాకు, అమ్మ లాంటిది. ఇక్కడ ఉండగా నేను ఊరి మీదకి వెళ్ళిపోయేదండి. రాగానే బ్యాగ్ పెట్టి వచ్చేటప్పుడు అన్నం కూర వండేసి పెట్టేదండి పాపం. నేను అలాగే నా చేతిలో ఏది ఉంటే అది వేసిద్దాన్ని, అది భోజనమే పెట్టేసిద్దండి నాకు. మళ్ళీ నేనుండి మేమిద్దరం తినేవాళ్ళు. అలా అమ్మ కూతుళ్ళు అలాగే 7-8 ఏళ్ళు ఉన్నానండి ఇక్కడ. తర్వాత నాకు కొంచెం ఇక్కడ ఇబ్బందుల వల్ల ఇక్కడేమో అంతా సిరాగ్గా ఉండటం వల్ల దొడ్లన్నీ పచ్చగడ్డలు వచ్చేయటం వల్ల నేను ఖాళీ చేసేసానండి. గంట ఇంట్లో ఉన్నాను 2 ఏళ్ళు. తర్వాత ఇప్పుడు కూడా వేరే చోట ఉన్నానండి ఇప్పుడు మళ్ళీని. అందుకనేసి మామని చూడటానికి వచ్చానండి అక్కడి నుంచి. చాలా చాలా సంతోషం అండి. మామ ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మామ పాపం. ఎంత మామ నీ వయసు ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. మా అమ్మాలతోటి దానివే ఉంటుంది, 80 ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా 80-85 ఏళ్ళు ఉన్నారండి పాపం. అందరూ కూడా వాళ్ళందరికీ కూడా కొడుకులు కూతుళ్ళు ఏదో చూడటంలో సరిపోతుంది పాపం. దీనికే చూస్తున్నారు, కాకపోతే ఈ ఇంట్లో ఉంటే పాపం కళ్ళు లేక ఏమి తుడుచుకోకుండా అలా ఉంటుందండి. అందుకు ఇప్పుడు ఏంటంటే పెద్ద మనవరాలు ఇంట్లో ఉంటుందండి, పెద్ద కోళ్ళు. ఇప్పుడు అందుకనేసి అందరూ తలకో 2 నెలలు ఉంచుకుంటారంటే గొడవ లేదు. మామకు మంచి రోజులు వచ్చినాయండి. నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఏంటంటే కొట్టుకున్నా తిట్టుకున్నా మన తల్లే అండి. ఆస్తి కూడా బాగానే ఇచ్చిందండి వాళ్ళిద్దరికీ కూడా, నలుగురికి కూడా. ఇప్పుడు నలుగురు కూడా 2 నెలలు ఉంచుకుంటారంటండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 2 నెలలు అయిపోయాక ఒకళ్ళింటికి, 2 నెలలు అయిపోయాక ఒకళ్ళింటికి, అలా నలుగురు 4 రోజులు 8 నెలలు అలా ఒక్కొక్కళ్ళు ఉంచుకుంటారంటండి. చాలా చాలా సంతోషం. నాకు మంచి శుభవార్త వచ్చిందండి మా అమ్మ వల్ల. సంతోషం అండి. ఎక్కడున్నా అందరూ బాగుండాలండి. తల్లి లాంటిదండి. మా అమ్మగారు నాతో మాట్లాడిపోయిన అమ్మ నేను ఉన్నాను అని పాపం ఎంతో ఆదరించి ఏమి తిన్నా నాకు దాచుకుని పెట్టేదండి. వచ్చేటప్పటికి భోజనం కూడా పెట్టేదండి. అలాగే నేనున్నా ఏమి పెట్టేదని అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మా అమ్మ అంటేనే. వీళ్ళ ఇంట్లో 8 ఏళ్ళు ఉన్నానండి నేను. తర్వాత కొంచెం పచ్చగడ్డలు ఏమి ములిసేయటం వల్ల నెల వచ్చేటప్పటికి తనకి కళ్ళు లేవు కదండి, అన్నీ పాడైపోతున్నాయి అనేసి నేను ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళానండి. అంతే తప్ప మా ఇద్దరికి ఏమైనా గొడవలు వచ్చి కానీ భేదాలు వచ్చి కానీ కాదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇవాళ. హ్యాపీ అండి, సంతోషం. అందరూ బాగుండాలండి. రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదండి. మరి నేను అలా అయితే ఆశపడినండి. నేను మంచం దిగలేని పరిస్థితిలో దేవుడి నాకు సాయం చేస్తాడని నేను కోరుకుంటున్నానండి. సాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను. అప్పుడు నా బిడ్డ దగ్గరికి వెళ్తానండి. అంతే తప్ప నేను మంచిగా ఉన్నంతసేపు నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళనండి. నా అంతటి నేను వండుకు తినేలాగే ఆలోచిస్తానండి. అలాగే నా మనస్తత్వం అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. అక్కడ రవితేజ షూటింగ్లోని డ్యాన్స్లండి ఎగిరేవు దుమ్ములోనండి. 4 రోజుల నుంచి దగ్గు పట్టుకుందండి. నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాను, చూపించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలండి. షుగర్ కూడా మళ్ళీ ఒకసారి ఎలా ఉంది, నార్మల్లో ఉందా మామూలులో ఉన్నదని టెస్ట్ చేయించుకోవాలండి. ఈ లోపల ఇలా మా అమ్మ అనేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరండి, అందుకని వెళ్తాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఉంటానండి, వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలండి. హాయ్ బాయ్ నమస్తే అండి. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు ఎడతారు ఏది గాని వేళ. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు ఎడతారు ఏది గాని వేళ. ఓకే, బాయ్ అండి. మా అమ్మ బాయ్ చెప్పే. హాయ్. చూసారా, బాయ్ అనగానే తక్కువ చెప్పేసింది. చాలా మంచిదండి పాపం. దేవుడు అంతగా ఇంకా ఆయువారోగ్యాలతో చల్లగా ఉన్నదని 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. పర్వాలేదు, 9 కొడుకులు ఉన్నారు, 9 ముద్దు పెడతారండి, ఏమీ పర్వాలేదండి.